డివిజన్లో కనీసం 2 పార్కులు ఉండాలి. ఎందుకంటే ప్రతి డివిజన్లో 10,000 మంది, సుమారుగా 9,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఓటర్సే ప్రతి డివిజన్లో యావరేజ్న నెల్లూరులో 9,000 మంది ఉన్నారు. 2,34,000 ఓటర్సు, 2,34,000 ఓటర్స్ యాజ్ ఇట్ ఈస్ ఈ రోజుకి. మొత్తం 28 డివిజన్లు, డివిజన్కి సుమారుగా 9,000 వస్తున్నాయి. ఈ 9,000 ఓటర్స్ 9,000 ఓటర్స్ అంటే దాంట్లో చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా తీసుకుంటే దాదాపు 12,000 13,000 ఉంటారు. ఖచ్చితంగా 2 పార్కులు కావాలి. ఒకటి పెద్ద పార్క్ కావచ్చు, ఒకటి చిన్న పార్క్ కావచ్చు. పార్కు స్థలాలు ఎక్కడున్నా నేను చెప్తున్నాను, ప్రజలే చెప్తున్నాను, మీ పార్కు స్థలాలు ఎక్కడున్నా నాకు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా వాటి పార్కులు చేయిస్తాను. ఒకవేళ పార్కు స్థలాలు లేకపోయినా గవర్నమెంట్ స్థలాల్లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఇంకొక డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ స్థలాలున్నా మీ డివిజన్లో పార్కు లేకుంటే దాన్ని కన్వర్ట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చి పార్కు చేయిస్తా. అది ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకు చేపిస్తా. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు చూస్తే తిరిగా, అక్కడ వాళ్ళ పార్కులో చూసా, వాళ్ళ టౌన్షిప్లో చూసా, వాళ్ళ వార్డులలో చూసా, చాలా చక్కగా ఉంటాయి. ఈవెన్ నెట్లో పోయి చూసినా లేటెస్ట్ డెవలప్డ్ సిటీస్, లేటెస్ట్ లేఅవుట్స్లో చాలా చక్కగా మనకు అవుతాయి మన కళ్ళ ముందు. కాబట్టి అటువంటివి చేసుకుంటాం. నెల్లూరు సిటీకి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే అండర్ గ్రౌండ్ సీవరేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, బస్ షెల్టర్స్ కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఈ అర్బన్ హౌసెస్ కావచ్చు, పార్కులకు కూడా హై ప్రయారిటీ ఇస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు సిటీలో నేను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. నేను అందరినీ ఒకటే కోరుకునేది, ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజారిటీ ఇస్తే సెంట్రల్ నుంచి మనకు ఫండ్స్ కొన్ని వస్తుంటాయి. కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళది 50%, మనది 50%. కొన్ని ప్రాజెక్టులకి మనది 60%, వాళ్ళది 40%. కొన్ని ప్రాజెక్టులకి మనది 75%, వాళ్ళు 25% ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టులు కూడా తెచ్చుకుంటే మనకు ఆర్థిక భారం తగ్గుతుంది. అది చేయాలంటే ఎంపీ చేయాలా, పార్లమెంటు సభ్యుడు చేయాలా. అందువల్ల నాతో పాటు పార్లమెంట్ సభ్యుడిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తే అటు సెంటర్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా నెల్లూరు సిటీకి వచ్చేట్టుగాను, అదేవిధంగా మన స్టేట్లో కాబోయే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన స్టేట్ ఫండ్ని నేను తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా మన నెల్లూరు సిటీని నిజమైన స్మార్ట్ సిటీగా చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.